UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు కేశవ్, ఇండియన్ ఐడల్ నుంచి కేశవ్ వచ్చారు ఈరోజు మన దగ్గరికి. జనరల్గా ఏంటంటే కేశవ్ గురించి ఇండియన్ ఐడల్ నుంచి చాలా మంది ఎలిమినేట్ అయ్యి వస్తున్నప్పటికీ కూడా కేశవ్ కంప్లీట్గా ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఏంటి అంటే కేశవ్ అనేసరికి బయటకు వచ్చే వరకు ఎలా అయిపోయిందంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అసలు అది నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషనా, లేకపోతే అక్కడ ఇంకేమైనా జరిగిందా అనేది కేశవ్ నుంచే తెలుసుకుందాం. హాయ్ కేశవ్. హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? యా, ఐమ్ గుడ్. కేశవ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న డౌట్. అందరూ అంటే వన్స్ మీరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత యూఆర్ ద టాప్ 7th కంటెస్టెంట్ కదా. కరెక్ట్. సో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా రోజుల నుంచి మీరు ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. కింద ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది కేశవ్ అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ దిట్ ట్రూ? అది వాళ్ళు అనుకుంటున్నారంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అంతమంది కంటెస్టెంట్స్లో అందరూ నా కోసం రూట్ చేస్తున్నారు, నేనే గెలవాలని అనుకుంటున్నారు అన్నప్పుడు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది అంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ ప్లే ఇన్ టు కన్సిడరేషన్ వెన్ అన్ ఎలిమినేషన్ హ్యాపెన్స్. ఎస్పెషలీ ఇప్పుడు ఒక పాట పాడుతుంటే ఆ రోజు అంతమంది జడ్జెస్ ఇచ్చిన పాటలు, అంత ఛాలెంజింగ్ పాటలు అంత సూపర్గా పాడేశారు. సో ఆ రోజు ఎవరు ఇంటికి వెళ్ళిపోతారు, ఎవరు ఉండిపోతారు, ఎవరికీ తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఐ థింక్ మై మైండ్ సెట్ వాజ్ దట్ ఏం జరిగినా, పాట ఎలా పాడినా ఐ హ్యావ్ టు గివ్ మై 100% అనే ఒక మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా పర్లేదు, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని. సో ఆ రోజు అంతమంది బాగా పాడుతుంటే ఎవరు ఇంటికి వెళ్ళిపోతారని తెలియదు. ఆ రోజు అన్ఫార్చునేట్లీ ఓట్స్ అండ్ జడ్జెస్ మార్క్స్ చూస్తుంటే నేను ఇంటికి వెళ్ళిపోయాను అంతే. బట్ చిన్న చిన్న ఇప్పుడు అందరికీ పిచ్చింగ్ ఇష్యూస్, ఆ టెంపో ఆఫ్ అవుతుంటే, కాకపోతే ఫీల్ లేనప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. చిన్న చిన్న తేడాల్లో, మార్క్స్ డిఫరెన్స్లో కొంతమంది డేంజర్ జోన్కి వచ్చేస్తారు. అండ్ చిన్న చిన్న డిఫరెన్సెస్లో కూడా ఓట్స్ వల్ల బయటకు వచ్చేస్తారు. సో అన్ఫార్చునేట్లీ దాట్ వాజ్ నాట్ మై డే అని చెప్పొచ్చు. బట్ ఐ థింక్ దాన్ని మించి ఇంకా ఏం చెప్పాలో తెలియదు. బట్ ఇట్ ఫీల్స్ రియలీ నైస్ టు నో దట్ పీపుల్ డిడ్ రియలీ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ మీ ఇన్ ద ఫినాలీ అండ్ దట్ మై ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. పీపుల్ బయట వాళ్ళకే కాదు, ఈవెన్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను ఇండియన్ ఐడల్. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు 3rd సీజన్ కదా. సో జనరల్గా ఏంటంటే ఫస్ట్ సెకండ్ కంటే కూడా 3rd సీజన్ కొంచెం పోటాపోటీగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఫాలో అవుతున్నాను. సో ఇందులో ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ అందరితో నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కదా. రీసెంట్గా మొన్న 2 ఇంటర్వ్యూస్ అయినప్పుడు కూడా చెప్పాను, వై కేశవ్ ఎందుకు ఎలిమినేట్ అయినట్లు అంటే చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. వన్స్ ఒక సాంగ్ పాడిన తర్వాత మంచి రేటింగ్ కనబడుతుంది అక్కడ. కాకపోతే కేశవ్ ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఈసారి కప్ మాత్రం కేశవ్‌దే అని చెప్పి మాత్రం మేము అనుకున్నాము. థ్యాంక్ యూ, మీన్స్ అ లాట్. అంటే అన్ఫేర్ ఎలిమినేషన్ అని అంతమంది చెప్తుంటే అదే నాకు ఒక పెద్ద గెలుపు. ఈ తెలుగు ఇండియన్ ఐడల్ కప్ టైటిల్ కంటే బయటికి వచ్చిన తర్వాత వీడెందుకు బయటికి వచ్చారా అని అనిపించేటట్టు ఒక లైక్ దట్ క్రియేటింగ్ దట్ బజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ విక్టరీ ఫర్ మీ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ద థింగ్ ఇస్ ద షో ఎలా అంటే ఎంతగా బాగా పాడినా, ఈవెన్ వన్ డే when there's so much competition and when everyone is singing so brilliantly, and even maybe it may not ఒక్క రోజు కూడా if we don't perform up to the mark or up to whatever the judges expectations are, there is a very high possibility that ఆ రోజు ఎలిమినేషన్ జరగొచ్చని. సో ఇట్స్ నాట్ లైక్ క్యూములేటివ్గా ఇన్ని పర్ఫార్మెన్సెస్ బాగున్నా కూడా ఒక్కరోజు ఇఫ్ ద పర్ఫార్మెన్స్ డజంట్ గో వెల్ ఆర్ ఇఫ్ ద జడ్జెస్ డోంట్ ఫీల్ దట్ the performance is not up to the mark, there is a very high possibility that we could come into the danger zone and get eliminated. So ఆ possibility ఆ రోజు ఉండేది అండ్ అలా జరిగిపోయింది అంతే. సో బట్ ఎనీవేస్ యూ కేమ్ అవుట్. ఎనీవేస్ కేశవ్, మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందర మీతో ఒక మంచి సాంగ్తో. తప్పకుండా. యా. అణువణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా, మనసెతికే ఆ స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే, భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణువణువు
అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే ఆ స్వప్నమే. వావ్! సింగర్స్ నిజంగా మీకు దండం పెట్టేసేయాలి తెలుసా? ప్రాణాన్ని మొత్తం తీసుకెళ్ళి గొంతులో పెట్టేసి పాడతారు కదా! ఎస్పెషల్లీ ఇండియన్ ఐడల్ సింగర్స్ నా దగ్గరకొస్తుంటే మిమ్మల్ని చూసిన తర్వాత అబ్బా! సింగింగ్ నిజంగా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో ఎంత మచ్. కాలం నుంచి నేర్చుకుంటున్నారు కేశవ్ మీరు? నేను చిన్నప్పుడు ఒక 8 ఏళ్ళు అనుకుంటా. అప్పటి నుంచి ఒక 11 ఏళ్ల దాకా నేను నేర్చుకున్నాను ప్రాపర్‌గా మ్యూజిక్ క్లాసెస్. హ్మ్. తర్వాత క్లాసెస్ ఆగిపోయినా కూడా ఇంకా పాట పాడడం అది ఆగలేదు. కంటిన్యూయస్‌గా పాడుతూనే ఉన్నా. అండ్ రకరకాలుగా మ్యూజిక్ వింటూ, వింటూ అలాగే ఏదైనా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. సో, అదే. పుట్టింది, పెరిగింది మొత్తం అంతా ఆస్ట్రేలియా. కరెక్ట్. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్. మధ్యలో చెన్నై. యాహ్! అసలెందుకు సడెన్‌గా ఇండియాకెందుకు రావాలనిపించింది? ఇండియాలో మ్యూజిక్‌కి చాలా స్కోప్ ఉంది కాబట్టే నేను ఇండియాకొచ్చేసాను. ఇట్స్ as సింపుల్ యాస్ థట్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. హ్మ్. నాకు ఇల్లు అదే. సో, ఇట్ ఈస్ మై హోమ్. బట్ ఇవన్నిటిని దాటుకుంటే అక్కడ ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఒక మంచి లైఫ్ ఉన్నా, అన్నీ ఉన్నా కూడా మ్యూజిక్‌కి అంత స్కోప్ లేదన్న ఒక్క డిసడ్వాంటేజ్ ఉండింది అక్కడ. అందుకనే నేను ఇండియాకొచ్చేసాను. సో, నో. నో. అంటే జనరల్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు ఏ ఏరియాలో ఉంటే ఏ ప్లేస్‌లో ఉంటే ఆ ప్లేస్‌లో సింగర్స్ ఉంటారు. ఇప్పుడు అది మేబీ అమెరికా అయినా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, అక్కడ సింగర్స్ గూడా ఉంటారు గదా! అక్కడ ఆ! ఆల్బమ్స్ ఉంటాయి. సో, మీరు అలా ఎందుకు వెళ్ళలేదు? ఇండియాకే రావాల్సినంత నెసెసిటీ ఏముంది? అక్కడ ఉన్నా కూడా అంత ఎక్కువగా లేదు. అదే నో. మ్యాటర్. ఇప్పుడు ఓకే. అక్కడ పాపులేషన్ కూడా చాలా తక్కువ. ఎడారిలో ఉంటుంది యాక్చువల్లీ ఆస్ట్రేలియా. కొన్ని హ్మ్. చోట్ల సిటీస్ ఆర్ వెరీ పాపులేటెడ్. కాకపోతే ఇట్స్ వెరీ బ్లాంక్ అండ్ పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువగుంటుంది. సో, అక్కడ జనాలు కూడా తక్కువ. సో, అండ్ అక్కడ బికాజ్ ఇట్స్ హెవీలీ వెస్టర్న్ బేస్డ్ కంట్రీ కాబట్టి అక్కడ వెస్టర్న్ మ్యూజిక్‌కి స్కోప్ ఉంటుంది. విచ్ ఐ ఆల్సో డూ పెర్ఫార్మ్. బట్ అది కాకపోతే అక్కడ సౌత్ ఏషియన్ ఆర్ట్స్‌కి స్కోప్ చాలా తక్కువుంటుంది. సో, అక్కడ రికార్డింగ్స్ అయినా, షోస్ జరిగేదంతా యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఎవరైనా ఆర్టిస్ట్స్‌ని వాళ్ళు అక్కడికి తీసుకొస్తే, అక్కడ లోకల్ ఆర్టిస్ట్‌గా వెళ్లి పెర్ఫార్మ్ చేయడమే తప్ప, షోస్ అని పెద్దగా పండగలు జరుగుతుంటే కొన్ని కొన్ని షోస్ అక్కడ జరుగుతుంటాయి. బట్ దాన్ని మించి ఇంకా షోస్ అలాంటిదేం జరగవు. అండ్ హ్మ్. రికార్డింగ్స్ అయితే అస్సలు జరగవు. ఎస్పెషల్లీ ఇండియన్ మ్యూజిక్ అని చూస్తే. అక్కడ ఒక ఇండిపెండెన్స్ సీన్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ఇండియన్ మ్యూజిక్‌కి సంబంధించి ఉండదు. హ్మ్. సో, మోస్ట్‌లీ వెస్టర్న్ మ్యూజిక్, ర్యాప్ ఇలాంటివి చాలా ఉంటాయి. ర్యాప్‌కి నాకు అసలు సంబంధమే లేదు. హ్మ్. బట్ యాహ్! హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.